హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ళ కోసం వెయిట్ చేస్తున్న ప్రజలకు వచ్చేసి లేటెస్ట్ అప్డేట్ ఏంటనేది తెలుసుకుందాం. ప్లీజ్ అండి, వీడియో చూసిన వాళ్ళు వీడియోని లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు. ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు, ఇది వచ్చేసి వికారాబాద్ న్యూస్. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేలా చర్యలు చేపడతామని అదనపు కలెక్టర్ లియాన్ నాయక్ తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు విధి విధానాలపై హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్ పివి గౌతమ్, చీఫ్ ఇంజనీరింగ్ చైతన్య కుమార్తో కలిసి అదనపు కలెక్టర్, హౌసింగ్, ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్లకు బుధవారం పలు సూచనలు చేశారు. హౌసింగ్ మేనేజర్ డైరెక్టర్ పివి గౌతమ్ వికారాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో పారదర్శకంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వికారాబాద్ జిల్లాలో ప్రజాపాలనలో వచ్చేసి 2,57,664 మంది ఇళ్ల కోసం అప్లై చేసుకున్నారు. అయితే 2,46,479 దరఖాస్తులను పరిశీలనకు చర్యలు తీసుకున్నామన్నారు. అంటే ఇంతమందివి 2,46,479 అప్లికేషన్స్ అయితే చెక్ చేయడం జరిగింది. సర్వే పనులు పూర్తి దశకు చేరుకున్నాయని తెలిపారు. ఇండ్ల నిర్మాణాలకు మండలానికి ఒక గ్రామం చొప్పున ఎంపిక చేశామని చెప్పారు. సో మండలాలలో ఒక్కొక్క గ్రామం ఎంపిక చేసి గ్రామాల వారీగా పంచుతామని అయితే కలెక్టర్ గారు చెప్పడం జరుగుతుంది. దరఖాస్తుల పరిశీలనలో ఏమైనా తప్పులు దొరికితే తిరిగి పరిశీలిస్తామని అదనపు కలెక్టర్ తెలిపారు. సో ఒకవేళ చెక్ చేయడంలో ఏమైనా తప్పులు జరిగితే టెక్నికల్గా కానీ అధికారుల నుంచి కానీ ఏమైనా తప్పులు జరిగితే మళ్ళీ మీ అప్లికేషన్ని చెక్ చేస్తాము. మీరేం టెన్షన్ పడకండి. ఇంకా కంప్లీట్గా అయితే చెక్కింగ్ కాలేదు. పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత మండలానికి ఒక గ్రామంలో ఫస్ట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తామని అయితే గవర్నమెంట్ అయితే చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కనుక చెక్కింగ్ అనేది చాలా స్లోగా జరుగుతుంది. మీకు మార్చి 31వ తారీఖు లోపు ఇల్లు ఇస్తామని చెప్పారు కదా. సో మార్చి 10వ తారీఖు వరకు తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కూడా అమల్లో ఉంటుంది. అంటే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన పని అయితే కంప్లీట్ అయిపోతుంది మార్చి 8 వరకు. మార్చి 8 తర్వాత ఇల్లు రావడానికే ఎక్కువ అవకాశం ఉంది. డబల్ బెడ్రూమ్ ఇవ్వండి. హుజూర్ నగర్ మండల పరిధిలోని సీతారామపుర గ్రామంలో బుధవారం సిపిఎం బృందం డబల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించింది. మండల కార్యదర్శి పోషణబోయిన ఉషన్ అనంతరం వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నిర్మించిన డబల్ బెడ్రూమ్ ఇల్లు అసంపూర్తిగా ఉన్నాయని, వాటిని వెంటనే మరమ్మతులు చేసి అర్హులైన పేదలందరికీ ఇవ్వాలన్నారు. సో డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చేసి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా దగ్గర బెడ్రూమ్లు అయితే కట్టడం జరిగింది. అవి చాలా మటుకు అసంపూర్తిగా ఉన్నాయి. అంటే మొత్తం కంప్లీట్ కాలేదు. విద్యుత్ కనెక్షన్, వాటర్ కనెక్షన్ ఇవ్వకుండా ఉన్నాయి. అలాంటి వాటిని కూడా గవర్నమెంట్ స్వాధీనం చేసుకొని వాటి మీద కొన్ని పైసలు ఎక్స్పెండ్ చేసి, అంటే పైసలు దాని మీద పెట్టి ఆ ఇళ్లను కూడా పూర్తి చేసి పేదలకు ఇస్తామని అయితే గవర్నమెంట్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. సిపిఐ కూడా మీ తరపున పోరాటం చేస్తుంది. ఎక్కడెక్కడైతే డబల్ బెడ్రూములు ఉన్నాయో అక్కడ చెక్ చేస్తుంది. మొత్తం కంప్లీట్ అయినాయా, అందరికి ఇచ్చిందా లేదా, ఎవరికైనా మిగిలిపోతే ఇవ్వమని గవర్నమెంట్ని అయితే డిమాండ్ చేయడం జరుగుతుంది. డబల్ బెడ్రూమ్ ఇండ్లు పూర్తి కాకపోవడంతో కంప చెట్లతో శిథిలమయ్యే పరిస్థితి ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పేదల బతుకులు మారుతాయని, ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రజలు అనుకుంటున్నారు. డబల్ బెడ్రూమ్ ఇండ్లను వెంటనే పూర్తి చేసి ఇవ్వాలని అన్నారు. సో ఎక్కడైతే డబల్ బెడ్రూమ్లు కంప్లీట్ అయినాయి ఇంకా పేదలకు ఇవ్వలేదో వాటిని కూడా ఇస్తామని గవర్నమెంట్ ఆల్రెడీ చెప్పింది. సో మీ ఏరియాలో కనుక డబల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మితమై ఉంటే ఎవరికైతే జాగా అండ్ ఇల్లు లేదో వాళ్ళకి ఇస్తామని అయితే గవర్నమెంట్ చెప్పింది. ఇప్పుడు ఫస్ట్ దశలో అయితే జాగున్న వాళ్ళకి నియోజకవర్గానికి 3,500 ఇస్తామని చెప్పింది. జాగ కూడా లేని ప్రజలకు మీ ఊరు దగ్గరలో కానీ మీ ఏరియాలో కానీ డబల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మితమై ఉంటే వాటిని పేదలకు పంచుతామని చెప్పింది. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.